అర్జునుడి గర్వం ఎలా అణచివేయబడిందో తెలుసా? శ్రీకృష్ణుడి భక్తులలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని అర్జునుడు గర్వపడేవాడు. అతని మనసులోని ఈ భావనను గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒకరోజు విహారానికి తీసుకువెళ్తాడు. దారిలో ఒక బ్రాహ్మణుడి నడుముకు కత్తి కట్టుకుని ఎండుగడ్డి తింటూ కనిపిస్తాడు. పచ్చగడ్డిలో జీవం ఉంటుందని ఆయన ఎండుగడ్డి తింటున్నాడని గ్రహించిన అర్జునుడు మరి హింసకు ప్రతీకైన కత్తి ఎందుకు ధరించాడో అర్థం కాక శ్రీకృష్ణుని అడుగుతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ బ్రాహ్మణుని ప్రశ్నించగా ముగ్గురు వ్యక్తులకు బుద్ధి చెప్పడానికే తాను కత్తి పట్టుకున్నానని ఆయన చెబుతాడు. ఆ ముగ్గురు ఎవరంటే, 1 నారదుడు, రాత్రింబవళ్ళు తన సంగీతంతో స్వామికి విసుగు తెప్పిస్తాడని. 2 ప్రహ్లాదుడు, రాతి స్తంభాలను పగలగొట్టుకుని స్వామి బయటకు వచ్చేలా కష్టపెట్టాడని. 3 అర్జునుడు, కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్తు పరమాత్మను రథసారథిగా మార్చి నీచమైన పని చేశాడని ఆ బ్రాహ్మణుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మాటలు విన్న అర్జునుడు తనకంటే గొప్ప భక్తులు ఉన్నారని తెలుసుకొని తన గర్వాన్ని వదిలి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.